నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు సీరియస్. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ వార్నింగ్. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం చంద్రబాబుది. లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అబాసుపాలు చేశారన్న మాజీ సీఎం జగన్. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం. రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీనికి బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వ్యాఖ్యానించారు. మద్దిరాలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని అక్రమాలేనని, ఆఖరికి దేవుడు ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టకుండా కల్తీ చేసి కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆటలాడారంటూ సీరియస్ అయ్యారు. కోట్ల మంది భక్తులకు పరమ పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదం కల్తీ వెనుక ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఈ రోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. నేను గాని, మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని, ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే 2,500 రూపాయలు హర్యానా ఇస్తున్నారు. అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండే అభిమానం. అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఈ పెన్షన్లు కూడా గడచిన 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు, రాజకీయంతో చేశారు. కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు. నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను. కానీ ఒకటే ఆమె ఇస్తున్నా, ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం. కొన్ని దిక్కలు నేను చూశాను. డాక్టర్లను కూడా గట్టిగా చెప్తున్నా, మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే, వికలాంగులు కాని వాళ్లకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది. వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో, తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టనని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప, కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు. ఊరికొక సైకో తయారయ్యారు. ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేనితనం వచ్చింది. ఎదురు దాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు. నేను ఎదురు దాడి చేస్తే భయపడను, తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒక్కసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. భోజనాలు కూడా బాగాలేవు, దర్శనాలు కూడా బాగాలేవు. మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్లీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం.
ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. నాసిరకం నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను. 7 వైట్ పేపర్లు పెట్టాను. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజులో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సర్పంచులందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రంగం అని కాదు, అన్ని రంగాలలో ఇదే పరిస్థితి. ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం 5 ఏళ్లయింది. ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగ వేసుకొని. దీనివల్ల ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000, 2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా, మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం. తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో 26 జిల్లాలకి నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. కనీసం ఈ ఊర్లో 200 మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యూమరేట్ చేయండి, ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి, అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి తెగబడ్డారని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఏ తప్పు జరగకున్నా జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఖ్యాతిని బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకోవాలనే దుర్మార్గమైన మనస్తత్వం ప్రపంచంలో ఒక్క చంద్రబాబుకే ఉంటుందని దుయ్యబట్టారు. ఇలా సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చెలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అనంటే మోసం 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 అన్న పదాలకు అర్థం. ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం, పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందేది. ఈరోజు 9 నెలలు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. ఇంతవరకు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పెండింగ్. 104, 108 సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు. ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాతుడు లేడు. గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయేల. అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు. చివరికి చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే
నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి, ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా, తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధికాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఇదేం కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. ఏపీలో గత వారం రోజుల నుంచి వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రత ఉంటోంది. అటు ఉక్కపోత కూడా అధికంగా ఉంటోంది. అయితే ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 23వ తేదీకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. దాంతో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఆ తర్వాత భారీ వర్షాలు పడవచ్చు అని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలో ద్విచక్ర వాహనాలను నడిపేవారు వెనుక సీటుపై ప్రయాణించే వ్యక్తులు రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచించారు. కాకినాడ కలెక్టరేట్లో రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించి జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి ద్విచక్ర వాహనాలను నడిపేవారు వెనుక సీటుపై ప్రయాణించే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.